అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో జరుగుతున్న వరుస చోరీలు కాలనీ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన చోరీ ఘటన మరొక ముందే అదే కాలనీలోని ఓ ఇంట్లో మరోసారి చోరీ యత్నం జరగడం కలకలం రేపింది. స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు పరారయ్యారు. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతుండగా వరుస ఘటనల నేపథ్యంలో కాలనీ వాసులు పోలీస్ భద్రత పెంచాలని కోరుతున్నారు. కళ్యాణదుర్గం పార్వతీనగర్లోని ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం మరోసారి చోరీకి దుండగులు యత్నించారు. ఇంటి తలుపులు, బీరువా, ఐరన్ గడార్ను ఇనుప గట్టీలతో పగలకొట్టి ఇంట్లోని వస్తువులు, చీరలను చెల్లాచెదరుగా పడేశారు. అయితే ఇంటి వద్ద అనుమానాస్పద కదలికలను గమనించిన స్థానికులు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇదే ఇంట్లో ఏడాది క్రితం జరిగిన చోరీలో సుమారు 20 తులాల బంగారం, 5 తులాల వెండి, 20,000 రూపాయల నగదును దుండగులు అపహరించారు. ఈ కేసులో ఇప్పటివరకు దొంగలు పట్టుబడకపోవడంతో పాటు చోరీ సొత్తుని కూడా రికవరీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి చోరీకి యత్నించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొండ సమీపంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లనే దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. వరుస చోరీలు జరుగుతున్నప్పటికీ దొంగలను పట్టుకోవడంలో, గత కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతంలో రాత్రిపూట పోలీస్ గస్తీని పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రాజేంద్ర. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. భారత్ నగర్లో నివాసం ఉంటున్నాను. ఈరోజు నేను బడికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేపాటికి బీగాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు అయితే వస్తువులు ఏమీ పోలేదు, కానీ గతంలో 1 సంవత్సరం క్రితం ఇదే నెలలో, జూలై నెలలోనే మా ఇంట్లోనే ఇదే పద్ధతిలోనే దొంగతనం చేసి ఆ రోజు 20 తులాల బంగారం, తర్వాత 20,000 డబ్బులు, ఒక 5 తులాల వెండి అప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఆ విషయాన్ని పోలీసులకి ఇంటిమేట్ చేసాము. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి గమనించినారు. వాళ్ళు పరిగెత్తిపోవడం కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నేను పోలీసులను కోరేదేమంటే వీళ్ళని ట్రేస్ అవుట్ చేసి వీళ్ళపైన